బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య మరోసారి ఘర్షణాత్మక వాతావరణం చోటు చేసుకుంది. పాకిస్తాన్ దాడిలో 40 మంది తాలిబాన్లు హతమయ్యారంటూ పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తే 240 మందికి పైగా తాలిబాన్లు మృతి చెందారంటూ కూడా ఇటు పాకిస్తాన్ చెప్తున్నమాట. ఇటు దాడులు ఆపాలంటూ ఆఫ్ఘనిస్తాన్ కు పాక్ రిక్వెస్ట్ చేస్తుందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. పాక్ అభ్యర్థనతో కాల్పుల విరమణకు ఒప్పందం అంశం కూడా ప్రస్తుతం తెర మీదకి వస్తోంది. 48 గంటల పాటు కాల్పుల విరమణ ప్రకటించాయి రెండు దేశాలు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ బస్తీ అనే గ్రామంలో పాక్ అరాచకం సృష్టిస్తోంది. గ్రామంలోకి చొరబడి ఇల్లు కూల్చేస్తోంది పాకిస్తాన్ ఫోర్స్. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్కు మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. సరిహద్దులో రెండు దేశాల బలగాలు బుధవారం భీకర కాల్పులకు పాల్పడ్డాయి. తెల్లవారుజామున జరిగిన కాల్పులకు సంబంధించి ఈ కాల్పుల్లో డజన్ల కొద్దీ మరణాలు చోటు చేసుకోగా కొంతమంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. తాలిబాన్ సైనిక స్థావరాలకు సంబంధించి తాలిబాన్ సైనిక స్థావరాలపై దాడి చేసేందుకు పాక్ సైన్యం ఉపయోగించిన యుద్ధ ట్యాంకుని పాకిస్తాన్ సైన్యం ఉపయోగించిన యుద్ధ ట్యాంకులను స్వాధీనం చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్ సైన్యం. ప్రస్తుతం దానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. అయితే ఈ యుద్ధ ట్యాంకులను స్వాధీనం చేసుకున్నట్టుగా ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి సంబంధించి అంటే ఆఫ్ఘనిస్తాన్ సైన్యం పాక్ సైన్యం అవుట్ పోస్ట్ పై దాడి చేసినట్లు వార్తలు గుప్పమంటున్నాయి. పాకిస్తాన్లోని చమన్ జిల్లా, ఆఫ్ఘనిస్తాన్లోని బోల్దక్ జిల్లాల్లో రెండు దేశాలకు చెందిన ఈ సైనిక బలగాలు ఇటు రెండు వైపులా కూడా దాడులకు పాల్పడ్డాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి జరుగుతున్న కాల్పుల్లో సుమారు 60 మందికి పైగా పాక్ సైనికులు మరణించినట్టు ఆఫ్ఘనిస్తాన్ వెల్లడించింది. పాకిస్తాన్ మాత్రం 200 మందికి పైగా సుమారుగా 300 మంది ఇటు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి తాలిబాన్లు మరణించారంటూ ఇటు పాకిస్తాన్ క్లెయిమ్ చేయడం జరుగుతోంది. తమ సైనికులు కూడా సుమారు 30 మంది మరణించారంటూ చెప్పుకొచ్చింది పాకిస్తాన్. అయితే ఆఫ్ఘనిస్తాన్లో కాందహార్ ప్రావిన్స్ కావచ్చు, పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ఈ ప్రాంతాల మధ్య ఉన్న కీలకమైన సరిహద్దు జిల్లా స్పిన్ బోల్దక్ సంబంధించి పాకిస్తాన్ సైన్యం జరిపిన దాడుల్లో 12 మంది మరణించారు, 100 మందికి పైగా గాయపడ్డారంటూ కూడా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే కాబూల్లోని తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ అంటూ ఉంటాం. అయితే టీటీపీ శిబిరాలపై పాక్ గత వారం దాడులు చేయడంతో రెండు దేశాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. తాలిబాన్ విదేశాంగ మంత్రి భారత్ను తొలిసారి విజిట్ చేశారు ఆయన. మరి ముఖ్యంగా భారత్తో ఇటు దౌత్యపరంగా సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్న సందర్భం. సో ఈ క్రమంలో ఒకసారి ఆ దాడులకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. Ouro Goré? Ouro Goré. విజువల్స్ మీరు చూస్తున్నారు. పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య జరుగుతున్న భీకర కాల్పుల్లో ఆ భీకర దాడుల్లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయనేది మరి ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ ఇటు పాక్ సైనికుల్ని పట్టుకున్నామంటూ ఆఫ్ఘనిస్తాన్ చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పాకిస్తాన్ సైనికుల్ని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సైన్యం పట్టుకున్న ఆ విజువల్స్ ను మీరు చూస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళని తీసుకెళ్తున్న ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. పాకిస్తాన్ సైనికుడిని పట్టుకుని వారిని బంధిస్తున్న సందర్భం. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాళ్ళ చేతులు కట్టేసి వాళ్ళని అక్కడి నుంచి లాక్కు వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం దొరికిన వాళ్ళని దొరికినట్టుగా ఈడ్చుకొని తీసుకువెళ్ళిపోతోంది. కొంతమంది మరణించిన వారిని, కొంతమంది ప్రాణాలు కోల్పోయిన వారిని
రోడ్డు మీద నుంచి ఈడ్చుకు వెళ్తున్న విజువల్స్ అంటూ మరికొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో తీవ్రమైన స్థాయిలో చక్కర్లు కొడుతున్న సందర్భం. అయితే ఆర్టీవీ ఎక్కడ విజువల్స్ ని కావచ్చు, లేకపోతే ఆ కథనాన్ని కావచ్చు, ఆ ఘటన కావచ్చు ధృవీకరించలేదు. ఎందుకంటే దానికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతున్న సందర్భం. కొన్ని ఆఫ్ఘనిస్తాన్ పేరుతో ఇటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ సిచ్యువేషన్కి సంబంధించి అంటే అక్కడ పరిస్థితిని కామ్ డౌన్ చేసేందుకు, లేకపోతే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ లాంటి దేశాలు ఇప్పటికీ ఇంటిమిన్ అయ్యి అంటే కలుగ చేసుకున్నాయి. ఇటు ఆఫ్ఘనిస్తాన్తో సంప్రదింపులు జరిపాయి. కాస్త కామ్ డౌన్ అవుతోంది. ఎందుకంటే ముందు నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఒకటే చెబుతోంది, పాకిస్తాన్తో శాంతి చర్చలకు సిద్ధం. కానీ ఇటు శాంతి చర్చలకు సంబంధించి మాత్రమే కాదు, కూడదని చెప్పి వెధవేషాలు వేస్తే కనుక మేము కూడా అదే స్థాయిలో తిరిగి సమాధానం ఇస్తామంటూ కూడా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ నేతలు చెప్పుకొచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటు పాకిస్తాన్ మద్దతుదారులు డ్యూరెంట్